కాదు సార్, ఇద్దరు పూనుకుంటున్నారు. ఒక పక్క మా అబ్బాయి తిరుపతి, ఇంకో పక్క తమన్నా. నిజంగా రాత్రి చూశానండి నేను సినిమా. లేట్‌గా చూసినందుకు చాలా బాధపడుతున్నాను. సారీ సార్ లేట్‌గా చూసినందుకు. నేను మళ్ళీ కూడా ఈ సినిమా చూస్తాను. చాలా 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 బావుందండి. మా సినిమా మేము గొప్పగా చెప్పుకుంటున్నామని కాదు. ఈ సినిమాని ఓటీటీలో వచ్చాక ఇంట్లో కూర్చొని లేదా హోమ్ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళందరూ ఒక్కసారి వినండి. థియేటర్‌కెళ్ళి సినిమా చూస్తే ఆ ఎక్స్‌పీరియన్సే వేరండి. మళ్ళీ మళ్ళీ కూడా మీరు వెళ్ళాలని, చూడాలని కోరుకుంటారు. నా మాట మీద నమ్మకం ఉంచి అందరూ థియేటర్‌కి వెళ్ళి సినిమా చూడండి. చాలా బాగుందండి. ఫస్ట్ ఓపెనింగ్ సీన్ మిస్ అవుతారేమో, వెళ్ళే వాళ్ళందరూ రైట్ టైంకి వెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయండి. నేనెప్పుడూ నా సినిమాని నేను ఇంత ఫీల్ అవ్వలేదు. ఈ సినిమా చాలా బాగుందండి. ప్రతి ఆర్టిస్ట్ అంటే కంపెనీ ఆర్టిస్ట్ ఏమో అనుకున్న వాళ్ళకు కూడా సంపత్ నంది గారు, అశోక్ తేజ గారు ఎంత మంచి క్యారెక్టర్స్ ఇచ్చారంటే ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్టు అదృష్టవంతులని చెప్పాలండి. నిజానికి ఒక్కొక్కరి క్యారెక్టర్ అంత బాగుంది సార్. అందరికీ ఆల్ ద బెస్ట్. మా సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభావతి గారు. అండ్ ఇప్పుడు పూజ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఓదెల టీమ్ని, సంపత్ నంది సార్ని, అశోక్ తేజ సార్ని పరిచయం చేసిన మస్తాన్ గారికి చాలా థ్యాంక్స్. మస్తాన్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంత మంచి డైరెక్టర్స్ని నాకు పరిచయం చేసినందుకు, ఇంత మంచి మూవీ నేను చేయగలిగానంటే యు ఆర్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సంపత్ సార్, అశోక్ తేజ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓదెల 2 అనే మన ఫిల్మ్లో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే బీయింగ్ ఏ తెలుగు గర్ల్ ఐ రియల్లీ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. సంపత్ నంది సార్ నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను. హీఈస్ వెరీ కైండ్ పర్సన్ అండి. నేను స్టార్టింగ్లో సార్ నో 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 లేదు, నిజం చెప్తున్నాను. ఐ వాంట్ టు సే దిస్. చాలా సపోర్ట్ చేశారు. నేను షూటింగ్లో ఫస్ట్ డే నేను చేసినప్పుడు చాలా భయపడిపోయాను. ఇంతమంది ముందు చేస్తున్నాను, నేను చేయగలుగుతానా లేదా. దెన్ హీ కేమ్ అండ్ హీ సెడ్, డోంట్ వరీ, ఎవరి ఉన్నా ఏమున్నా పట్టించుకోకు, నువ్వు ఒక యాక్టర్వి, యూ హ్యావ్ టు డూ, జస్ట్ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని పర్ఫామ్ చేయు, జస్ట్ గివ్ యువర్ బెస్ట్ అని చెప్పారు. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. I admire you so much. Thank you so much. And producer Madhu sir, sir, you're so sweet. You're so calm. Thank you so much. I always feel producers లేకపోతే మూవీ లేదండి. సో ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి మూవీకి డబ్బులు పెడతారు కాబట్టి మేమందరం వర్క్ చేయగలుగుతుంటాం. మాకు లైక్ మేము డబ్బులు సంపాదించుకుంటుంటాం అండ్ మేము సంపాదించుకుంటుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి మూవీని యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ టు ఆల్ యాక్టర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫర్ హ్యూజ్ సక్సెస్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సిరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన ప్రొడ్యూసర్ మధు గారికి, సంపత్ నంది గారికి, అశోక్ తేజ గారికి, నా తోటి ఆర్టిస్టులకి, మీడియా మిత్రులందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఓదెల 2 మూవీ అనేది నాకు ఒక చిరునామా అయిపోయిందండి. ఈ మూవీలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సంపత్ నంది గారికి, అలాగే అశోక్ తేజ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మూవీ చూస్తున్నంతసేపు కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. శివుడు, మల్లన్న, ఆ భక్తి అనేది మనం అక్కడ ఫీల్ అవుతూ ఉంటాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మూవీ చూస్తున్నంతసేపు కూడా తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ట్విస్ట్ ఏమి ఇస్తారు అనే
ఆలోచనలో చూస్తూ ఉన్నారు. చాలా ఎంజాయ్ చేశారు. నేను థియేటర్లో 2-3 టైమ్స్ ఒక 2-3 థియేటర్స్లో వెళ్ళి జనాలతో పాటు కూర్చొని చూశాను. అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ చూశారు ఈ మూవీ. ఇంత మంచి మూవీని పరిచయం చేసినందుకు, ఆ మూవీలో మాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు సార్ చాలా చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా ఒక డైరెక్టర్ గారు వర్క్ చేశారు, ఒక మూవీ తీస్తున్నారంటే మాలాంటి చాలామందికి మంచి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. చాలామంది కూడా సమాజానికి పరిచయం అవుతారు. అలాగా నేను ఈ ఓదెలా 2 మూవీ ద్వారా ఇండస్ట్రీలో పరిచయం అయ్యాను. సో నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ ఆల్ టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ సక్సెస్ని మనం ఇలాగే ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటా హ్యాపీగా ఇంకొక మూవీలో ఇలాగే కలిసి వర్క్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు విషిక గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రచ్చ సినిమాలో చిన్నపిల్లలా క్యూట్గా ఉండేది, ఇప్పుడేమో పెద్దగా అయిపోయి చాలా అందంగా కనిపించారు స్క్రీన్లో. సో గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికి తెలుసు నేను రచ్చ మూవీ చేశాను. అప్పుడు కూడా నాకు మస్తాన్ గారు క్యాష్ చేస్తేనే వచ్చానమాట. అండ్ ఆఫ్టర్ 10 years మళ్ళీ మస్తాన్ గారే నన్ను క్యాష్ చేసి సంపత్ నంది సార్తో మళ్ళీ కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ గారు. అండ్ అబౌట్ మూవీ, దిస్ ఈస్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. థియేటర్లో ఒక్కొక్క సీన్ చూస్తుంటే ప్రతి సీన్కి గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ అందరిలో ఉంటుందన్నమాట. ఆ మూవీ చూస్తుంటే ఓకే, ఆ ఎనర్జీ మీరు ఫీల్ అవుతారు. చాలా టెరిఫైయింగ్ సీన్స్ కూడా ఉన్నాయి అండ్ పాజిటివిటీ సీన్స్ మాత్రం అసలు ఆ బీజిఎంతో చాలా 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 బ్యూటిఫుల్గా కనిపించాయి. అండ్ అశోక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడు కొంచెం భయపడ్డాను, బట్ అశోక్ సార్ లేదు చేయొచ్చు మీరు అని చెప్తే మళ్ళీ సంపత్ సార్ కన్విన్స్ చేసిన తర్వాత చేశాను. ఐఎమ్ సో గ్లాడ్ నేను మీ మాటలు విన్నాను. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మా కోసం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు ఆర్టిస్ట్ వంశీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. 2 మాటలు మాట్లాడండి, ఇట్లాంటి స్టేజ్ మళ్ళీ మళ్ళీ రాదు. రండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏం మాట్లాడాలో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపత్ నంది గారికి హ్యూజ్ మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెస్ అండ్ మీడియా. ఇంత హాట్ సన్ ఇంత వెదర్లో చాలా వచ్చినందుకు మా సినిమాని ప్రమోట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా మూవీస్ రిలీజ్ అయినప్పుడు నేను ఎక్కువ రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి తీసుకుంటున్నాను. చాలామంది ఈసారి చాలామంది సినిమా జరుగుతున్నప్పుడు చాలామంది ఫొటోస్ పెట్టేస్తున్నారు, లైట్ లైట్ వీడియోస్ తీసి థియేటర్ నుంచి పంపిస్తున్నారు. మేజర్ నా సీన్ నుంచి ఒక పర్సన్ మాత్రం ఫస్ట్ హాఫ్ అవగానే కాల్ చేశారు, భయ్యా నీ సీన్ అసలు కళ్ళలో నీళ్ళు తెప్పించేసావు, అసలు షివర్ అయిపోయాం మేము అన్నట్టుగా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫే కదా అయింది, సెకండ్ హాఫ్ కూడా చూసి కాల్ చేయంటే సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఒక్కడే చెప్పాడు, నేను వీక్ డే అవడంతో నేను ఒక్కడనే వచ్చాను, వీకెండ్లో ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది, చాలా అద్భుతంగా ఉంది, నా సైడ్ నుంచి టీం మొత్తానికి థ్యాంక్స్ చెప్పు, మెయిన్ సంపత్ గారికి నేను అశోక్ గారికి అని అన్నారు. సార్ ఫ్రమ్ హిమ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఐ ఫీల్ ఇదే రెస్పాన్స్ నేను అందరు ఎవరు చూసినా సరే ఫైనల్గా మనం సేమ్ ఫీల్ అవుతాం, ఆల్మోస్ట్ అందరూ ఆడియన్స్ కూడా ఒకేలాగా ఫీల్ అవుతాం. సో అందరూ కూడా ఇప్పుడు దే ఆర్ టర్నింగ్ అప్ విత్ ఫ్యామిలీస్. మనం థర్స్డే రిలీజ్ చేయడం వల్ల మేబీ ఫస్ట్ ఇనిషియల్గా సింగిల్ పీపుల్ వచ్చారు, ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్తో వస్తున్నారు. సో నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ సినిమాని మాత్రం థియేటర్కి వచ్చి చూడండి. బికాజ్ మనం ఓటీటీలో వస్తే ఎప్పుడు చూద్దామంటే ఆ డివోషనల్ ఎమోషన్ని కంప్లీట్గా మనం ఎంజాయ్ చేయాలి, దానిలో ఇమ్మర్స్ అవ్వాలి అంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్లోనే ఉంటుంది. బికాస్ క్లైమాక్స్ వాజ్ టెరిఫిక్, చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్సో బీజిఎంతో ఆ సౌండ్ ఎఫెక్ట్స్తో చూసినప్పుడు రియల్లీ వీ కెన్ ఫీల్ దట్ శివుడి యొక్క ప్రెజెన్స్ని ఫీల్ అవుతాం మనం అక్కడ. అంత బాగా చేశారు తమన్నా గారు అండ్ తిరుపతి.
అండ్ నిజంగా చెప్తున్నాను, ఆ సీన్ అంత బాగా రావడానికి కారణం బికాస్ ఐ రియల్లీ ఫీల్ హిమ్ యాజ్ మై బ్రదర్. అండ్ థ్యాంక్ యూ సంపత్ గారు, ఎక్స్ట్రాడినరీ సీన్ ఇచ్చారు. చాలామంది కాల్స్ చేస్తున్నారు, వీడియోస్ పెట్టేస్తున్నారు డైరెక్ట్గా. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్లీజ్ వాచ్ ఓదిలా 2 ఇన్ థియేటర్స్. మాకు మేజర్గా మాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది డెఫినెట్లీ జనాలు చెప్పే రివ్యూసే. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, కళ్ళు చెమ్మగిలినాయి అంటే మాకు ఇక్కడ కళ్ళు చెమ్మగిలితే అంత హ్యాపీ ఫీల్ అవుతాం. నాట్ అబౌట్ మధు గారికి వచ్చిన డబ్బుల గురించి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారేమో, బట్ యాజ్ యాక్టర్స్, యాజ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఎవ్రీథింగ్, మీ ఎక్స్పీరియన్సే మాకు హ్యాపీనెస్. సో ప్లీజ్ డూ విజిట్ థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు ఆ ఒక్కరోజు పెళ్ళి వాయిదా వేసుకుని ఉంటే అయిపోయేది కదండి, ఎందుకు అనవసరంగా? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి అండి. నాకు ఓదెలా 2 స్పెసిఫిక్లీ ఐ వాంట్ టు నేమ్ 4 పీపుల్: మధు గారు, సంపత్ సార్, అశోక్ సార్ అండ్ సౌందర్ రాజన్ సార్. ఐ థింక్ దీస్ ఆర్ ద 4 పీపుల్ without which Odela 2 wouldn't have been like that. Thanks to Madam Tamanna and Sir Vasista, because you are the 2 guys who pulled this off. I'm very happy that నాకు దీంట్లో ఒక వేషం ఇచ్చారు. I don't want to thank Sampath sir and Ashok sir because I want to work more with you, sir. Just by saying mere thanks, maybe I will lose my opportunity. I really want to work with you for life, sir, and I mean it. Every moment while working for Odela was a great experience. ఎందుకంటే it was such. If you look at Madam Tamanna, she was without chappal. I think she was also దీక్షలో ఉన్నట్లున్నారు. I also know Mr. Sampath and Mr. Ashok also were on దీక్ష. అంటే అంత ప్యూర్గా చేసిన సినిమా ఇది. I really loved it. జై మహాకాల్. Sir, I never imagined to see Shiva like that. What you have shown is something, in the end, was blissful feeling. నిజంగా దేవుడిని చూసినట్లు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్, సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నాగ మహేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పాత్రికేయ మిత్రులకి, మీడియా ప్రతినిధులకి, ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓదెల మల్లన్న కరుణ కృపా కటాక్షలతో మా సినిమా ఓదెల 2 ఒక అద్భుతమైన ఘన విజయం సాధించింది. దానికి మీరందరి ఉత్సాహం మాకు ఎంతో సంతోషం కలిగించింది. మా తమ్ముడు గగన్ చెప్పినట్టుగా దీన్ని ఓటీటీలో చూడాలని అనుకోవద్దు. మీరు ఎక్కడ చూసినా మా మధు గారి డబ్బులు వస్తాయి, కానీ థియేటర్లో చూస్తేనే మీకు గొప్ప అనుభూతి కలుగుతుంది. విజువల్ వండర్, సౌందరరాజన్ గారి విజువల్ వండర్ చూడాలి అంటే ఓదెల 2 థియేటర్లోనే చూడాలి. అట్లాగే దుష్టత్వానికి దురుసు ఎక్కువ, దైవశక్తికి సహనం ఎక్కువ, అది ఈ సినిమాలో పూర్తిగా కనిపిస్తుంది. చివరి లాస్ట్ 20 minutes మా సోదరుడు వశిష్ఠ ఎన్ సింహ రెచ్చిపోయాడు. ఆయన ఆవిడ కూడా తమన్నా కూడా ఇద్దరు కూడా దే హ్యావ్ ఎక్సెల్డ్ అట్ ద ఎక్స్ట్రీమ్ లెవెల్ అండి. లాస్ట్ 20 minutes గూస్ బంప్స్ సీన్సే చెప్పాలి. అట్లాగే విజువల్ వండర్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సంపత్ నంది గారి గురించి పొగడటం కాదు, కానీ శివుడి యొక్క శక్తిని, నమశివాయ అర్థాన్ని, శివ శక్తిని, పంచాక్షరాల యొక్క గొప్పతనాన్ని చాలా గొప్పగా ఏ సినిమాలో నేను ఇంతవరకు వినలేదు. నేను చాలా ఓపెన్గా చెబుతున్నా, నమశివాయకి ఇంత అర్థం ఉందా అనే విషయం సినిమా చూసి వెళ్ళిన తర్వాత నేను సెర్చ్కి వెళ్ళాను సార్. సెర్చ్లో చూసా నమశివాయకి మీనింగ్ మీరు చెప్పిన తర్వాత. అంటే ఇప్పటివరకు నమశివాయలు కొన్ని 100 సార్లు ఉంటాము, కానీ దానికి అంత పవర్ఫుల్ మీనింగ్ ఉందనే విషయం తెలియదు. అలాంటి ఎన్నో విషయాల్ని సంపత్ నంది గారు పరిశీలించి చాలా ప్రస్ఫుటంగా, చాలా గొప్పగా చిత్రంలో కావాల్సినంతగా వాడారు. మీరు అన్నీ తెలుసుకోవాలి, మన దేవుడి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి, మన దైవశక్తిని తెలుసుకోవాలి అంటే ఈ సినిమా తప్పకుండా చూడండి. అట్లాగే వశిష్ఠ సింహ చాలా అద్భుతంగా ఆ తిరుపతి పాత్రని ఎంతో శ్రమకు వచ్చి ఊరిని నటించడం కాదు, చాలా ఫిజికల్ స్ట్రెయిన్ ఉంది సినిమాలో ఆయనకి, చాలా గొప్పగా. అట్లాగే ఆయన అంత గొప్పగా యాక్ట్ చేశాడో ఆయన గొంతు అంతకంటే గొప్పగా రాణించింది. ఈ సినిమా తప్పకుండా మీరు థియేటర్లో చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు అశోక్ తేజ గారికి, నిర్మాత మధు గారికి,
నాకు ఒక అండదండలుగా ఉన్న సంపత్ నంది గారికి, అట్లా నాతోటి యాక్ట్ చేసిన నా సోదరి మండలం నేను సోదరులకి, అట్లాగే మా సహనటీమణులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆరలో ఓదెలా 2లో, ఓదెలా 3లో త్వరలో మళ్ళీ భయపెట్టబోతున్నటువంటి మన తిరుపతి వశిష్ఠ ఎన్ సింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. ఎంత భయపెట్టేశారండి బాబోయ్, అసలు మిమ్మల్ని చూస్తే ఇంకా దగ్గర రావాలంటే భయమేస్తుంది మాకు. అంత మాట అనకండి ప్లీజ్. క్యారెక్టర్ని చూస్తే అంటున్నాను. అందరికీ నమస్కారం. మన ఓదెల టీం అనే దానికంటే ఓదెల ఫ్యామిలీ ఇక్కడ ఉంది. ఇంత పెద్ద ఫ్యామిలీ, ఇంత అద్భుతమైన, వెరీ అమేజింగ్లీ టాలెంటెడ్, వెరీ వెరీ గుడ్ విల్డ్, అందరికీ మంచి జరగాలి, మంచిదే నడవాలని కోరుకునేటువంటి సభ్యులున్న ఈ ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని నాకు ఇచ్చినందుకు ఎప్పుడు చెప్తుంటా సంపత్ గారు, మీకు చాలా థ్యాంక్స్. విదౌట్ యూ ఈ ఒక జర్నీ ఇలా జరిగేది కాదు, అండ్ ఓదెల అనే ఫ్యామిలీ నాకు దొరికేది కాదు. అండ్ అందరూ చాలా మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడడానికి మనం ఎంత మాట్లాడినా మన సినిమా థియేటర్లో మాట్లాడుతుంది కదా, అది గొప్ప విషయం. అది మన ప్రొడ్యూసర్ ఫేస్లో, మన డిస్ట్రిబ్యూటర్ ఫేస్లో ఆ స్మైల్స్తో తెలుస్తుంది కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. మొన్నటి వరకు ఇది మన సినిమా, మొన్నటి నుంచి ఇది మీ సినిమా. నెగటివిటీ అంటే ఎప్పుడు మన సినిమాల్లో ఉన్నట్టు దైవశక్తి తెలియాలి అంటే దుష్టశక్తి అలా ఉండాలి కదా. సో అది ఉంటేనే దైవశక్తికి ఒక విలువ. ఆ దుష్టశక్తిని వీఆర్ అప్రిషియేటింగ్ యువర్ క్యారెక్టర్. అంత అద్భుతంగా పండించారు మీ క్యారెక్టర్ని అన్నది మా ఉద్దేశం. నేను చెప్పబోతున్నది ఏంటంటే, దైవశక్తి మనకు తెలియాలంటే దుష్టశక్తి అలాంటి ఒక పవర్ఫుల్గా ఉండి మనల్ని బాధ పెట్టినప్పుడు దేవుడు వస్తాడు, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు కదా. అలానే ఈ రివ్యూస్ అది ఇది ఏదైతే చెప్తారో, ఆ నెగిటివిటీ ఎవరైతే అనిమోసిటీ స్ప్రెడ్ చేస్తున్నారో, చాలా థ్యాంక్స్ అండి. మీ వల్ల ఇప్పుడు ఆడియన్స్కి మన సినిమా బాగా రీచ్ అయింది. ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ ఫర్ దట్ ఫ్యాక్ట్. అంటే వీలైతే మంచి చెప్పు, మంచి స్ప్రెడ్ చేయు, షేర్ గుడ్ థింగ్స్, స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ జాయ్. అనిమోసిటీ స్ప్రెడ్ చేయొద్దు ఎప్పుడైనా, అది ఎవరికీ మంచిది కాదు. ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ హెల్పింగ్ యూ టు సర్వైవ్, ప్లీజ్ డూ ఇట్ వెల్, ఈవెన్ మోర్. అందుకే ఈ ఫిగర్స్ కానీ ఈ స్మైల్స్ కానీ చూస్తున్నారు, మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి అంటే నేను మొన్నటి నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి అంటే స్క్రీన్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఒక్కటి నోటీస్ చేశానండి. క్లైమాక్స్లోకి ఒక శివ దర్శనం జరిగేసరికి కూర్చున్న ఆడియన్స్ చేతి దండం పెడుతున్నారు, ముక్కుంటున్నారండి. అండ్ ఇఫ్ ద సినిమా హ్యాజంట్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్, వాళ్ళకి నచ్చకపోతే ఏమి చేయరు. అండ్ ఇదేదో పిఆర్ స్టంట్ కాదు, దాన్ని రికార్డ్ చేసి పెట్టొచ్చుకుండే మనం, బట్ చేయలేదు అలాగా. అండ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అండ్ అందుకే థర్స్డే రిలీజ్ అయిన మన సినిమా ఫస్ట్ డే కంటే సెకండ్ డే కంటే థర్డ్ డే కలెక్షన్స్ పెరుగుతాయి. అండ్ నాట్ జస్ట్ తెలుగు స్టేట్స్, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, కర్ణాటకలో చాలా చోట్లలో మంచి కలెక్షన్స్ వస్తుంది. అండ్ ఇదన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యూర్ లవ్ ఆఫ్ ఆడియన్స్ ఫార్ ద సినిమా అండ్ శివుడి వల్ల నమ్ముతా. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళ వరకు మన సినిమాని ఎలా జనాలకి తీసుకెళ్లారో మీరు, మాధ్యమ మిత్రులు, సభ్యులు, ఇంకా మన సినిమా థియేటర్లో ఉండే వరకు కానీ తర్వాత కూడా మన సినిమాని, మన టీంని ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి. ఐ రిక్వెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఓం నమః శివాయ్. సార్ ఒక్క డైలాగ్ చెప్తారా ఏదైనా? ఇక ఈ ఊళ్ళో చిన్న చితక ముసలి మతక ఆడ పిల్ల జల్ల ఎవ్వడో ఆ గీత దాటడానికి లేదు. పడి లేదు, గుడి లేదు, పని లేదు, పంట లేదు, వదలా. మై గుడ్నెస్, ఇట్స్ అమేజింగ్ వాసిష్ఠ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆర్ మోస్ట్ టాలెంటెడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్, ఈ సినిమాకి సూపర్విజన్ చేసి క్రియేట్ చేసినటువంటి మన డైరెక్టర్ సంపత్ నంది గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్.
మీడియా వారికి, మా కాస్ట్ అండ్ క్రూకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ సినిమా జర్నీ ఒక 1.5 year క్రితం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు, ఈరోజు ఇదిగో మళ్ళీ కలర్ బట్టలు వేసుకునేంత వరకు ఏదో జరిగింది. అది మేము చేసిన ప్రతి మూమెంట్ కావచ్చు, ప్రతి పోస్టర్ కావచ్చు, రిలీజ్ చేసిన టీజర్ కావచ్చు, ఏదైనా సరే ఏది మేము ప్లాన్ చేసి జరిగింది కాదు. అది దానంతట అది జరిగింది, అలా జరుగుతూ వచ్చింది. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఈ నంబర్ చూసేంతవరకు 3 రోజుల్లో. ఏ సినిమా అయినా మనం చేసినప్పుడు మనం ఒకటి అనుకుంటాం, ఇది నా సినిమా, నా సినిమా అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకుని ఉంటారు. అలా నా అంటే, నా వరకు నా అంటే చాలామంది నాలు కలిస్తే నేను, నా వెనకాలన్న నాల్లో మొట్టమొదటి నా ఆ పరమాత్ముడు, ఆ పరమశివుడు. ఆయన లేకపోతే నాకు ఈ ఐడియా లేదు, ఈ థాట్ లేదు, ఈ జర్నీ లేదు, ఇంతమంది మొహాల్లో ఈ నవ్వు లేదు. ఆ తర్వాత నా నెక్స్ట్ నా మధు గారు. ఐడియా చెప్పగానే మనం చేద్దాం, జాగ్రత్తగా చేద్దాం, జనాలకు రీచ్ అయ్యేలా చేద్దాం, విఎఫ్ఎక్స్ ఉన్నాయన్నారు, ఎంత ఖర్చైనా చేద్దామని వెనకాలే ఉండి వెన్ను తట్టిన మధు గారు. ఆ తర్వాత ఆ విజువల్స్కి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి జనాలకి, ఇందాక అందరు చెప్తున్నారు, మీరు నోటీస్ చేసి ఉంటే ఒక 100-200 గూస్ బంప్స్ అనే వర్డ్స్ విని ఉంటారు మీరు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో. ఆ గూస్ బంప్స్ అనే పదాలు వీళ్ళందరి నోళ్ళల్లో వచ్చాయంటే వాటన్నిటి కారణం అజనీష్ గారు. అజనీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఈ సౌండ్ లేదు, ఇప్పుడు ఇక్కడ ఈ రీసౌండ్ లేదు. ఆ తర్వాతే సౌందరరాజన్, ఆయన ఇంకో నాలో ఉన్న ఆల్మోస్ట్ డెకేడ్ 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం కలిసి. కానీ ఏ రోజు కూడా ఆయన లేకుండా ఏ సినిమా నేను చేయలా. నా సినిమా అనగానే ఆయన ఎఫర్ట్స్ పెట్టకుండా లేరు. సో ఇంత మంచి విజువల్స్కి నేను చెప్తా ముందు ఇప్పుడు స్పీచ్లోనే ఏ బడ్జెట్లో చేసాం ఈ సినిమా, మీ అందరూ సర్ప్రైజ్ అయ్యే బడ్జెట్లో చేసాం ఈ సినిమా. సో దానికి నాకు ముఖ్యమైన సపోర్టు సౌందరరాజన్, ఆయనకు కూడా థ్యాంక్స్. ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్. చూసినవన్నీ మీరు చూసిన సెట్లు కానీ, టెంపుల్ సెట్ కానీ ఏదైనా సరే మాకున్న లిమిటేషన్స్లో అద్భుతంగా వేసి మాకు ఇచ్చారు రాజీవ్ గారు. మీరు లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా రాదు. అలాగే అవినాష్, ఎడిటర్ అవినాష్, గౌతమ్ రాజు గారి దగ్గర పరిచయం తను నాకేంటో ఎప్పుడు అందరు కొత్త వాళ్ళతో పనిచేస్తూ ఉంటాను. గౌతమ్ రాజు గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒకరోజు వాన వాన అనే సాంగ్ ఉంది, రామ్ చరణ్ గారిది, తమన్నది. ఆ సాంగ్ కట్లో తన హెల్ప్ ఉంది. ఆ రోజు నాకు ఆయన మీద ఒక ఇంప్రెషన్. ఆ తర్వాత ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు తను అంటే సినిమా చేయడానికి వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా, చాలా కష్టపడతాడని. కానీ నిన్నటి వరకు కూడా ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ఆఫీస్లోనే ఎడిటింగ్ రూమ్ ఉంటే గౌతమ్ రాజు గారు అంత గొప్ప భవిష్యత్తు నీకు ఉండాలని కోరుకుంటున్నాను అవినాష్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు ఉంది. చాలా హార్డ్ వర్క్ చేసావు ఈ సినిమా కోసం. అలాగే మిగతా టెక్నీషియన్స్, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజశేఖర్ గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మీరు అందరూ పనిచేశారు కాబట్టి ఇది నా సినిమా, ఈరోజు నా ఓదెలా 2. ఆ తర్వాత యాక్టర్స్ దగ్గరికి వస్తే ముఖ్యంగా ఓదెలా 2 అనుకోగానే ఈ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటారు అనుకున్నప్పుడు తమన్నా లోపలికి వచ్చింది. ఈరోజు మీరు అందరూ తమన్నా 20 సంవత్సరాల తన కెరీర్ ఒకవైపు, ఈ సినిమాలో తన పాత్ర ఒకవైపు అని ప్రేక్షకులు చెప్తున్నారు. దానికి అంత అద్భుతమైన నటన ఇచ్చిన తమన్నాకి, తను పెట్టిన ఎఫర్ట్స్కి, తన వెనకాల ఉన్న టీంకి, నీతాలుల్లా మ్యామ్ గారికి, అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత తిరుపతి. ఎప్పుడు నన్ను ఫ్యామిలీ అని అంటుంటారు వశిష్ఠ గారు. వశిష్ఠ గారి విశ్వరూపం. ఆయన ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారో, ఎన్ని సినిమాల్లో మీరు ఆయన గుర్తుపెట్టుకున్నారో నాకు తెలియదు. కానీ ఈ రోజు తర్వాత నుంచి, ఈ సినిమా తర్వాత నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ తనని నెత్తి మీద పెట్టుకుంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో అద్భుతమైన పాత్రలు చేస్తూ అద్భుతంగా మనందరినీ అలరిస్తూ ఈజ్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ లాంగ్ టైం. ఆల్ ద వెరీ బెస్ట్. ఆ తర్వాత సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ, శ్రీకాంత్ అయ్యంగారు కావచ్చు, ఆయనలో నాగమహేష్ గారిలో మంచి వక్త ఉన్నారని ఈరోజు అర్థమైంది, నాగమహేష్ గారు. సో శ్రీధర్ గారు, అనిల్ గారు, ఇక్కడ ఉన్న యాక్టర్స్ అందరూ, మా వంశీ గారు, గగన్. ఆ ఫస్ట్ సీన్లో చాలామంది అన్నారు ఏ రెఫరెన్స్ ఉంది ఈ సీన్, కానీ నా సినిమాల్లో మీరు చూసుకోండి ఏ సీన్లకి ఏ రెఫరెన్స్లు ఎక్కువగా ఉండవు, కథకు కూడా ఉండవు. కథలు కూడా మీరు చూసి వెతికి పెట్టినా కూడా మీకు ఏ కథకి ఒరిజినల్ స్టోరీ ఏం దొరకదు. నేను సమాజంలో చూసే రాస్తుంటాను. అవి ఏ స్థాయికి వెళ్ళినా, పాన్ ఇండియా స్థాయికి వెళ్ళినా, లేదంటే లోకల్ స్థాయిలో ఆగిపోయిన నా కథలన్నీ నా దగ్గర, నా లోపల పుట్టినవే.
సమాధి శిక్ష కూడా నాలో నేను రీసెర్చ్ చేసి రాసిందే. సమాధి శిక్ష సీక్వెన్స్ అంత బాగా పండడానికి ముఖ్య కారణం గగన్. ఆయన కింద కూర్చొని ఏడుస్తుంటే టోటల్ సీన్లోని ఎమోషన్ అంతా కూడా ఎమోట్ అయ్యి ఆడిటోరియంకి పాకింది. అంత బాగా పర్ఫామ్ చేసిన గగన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా స్టేజ్ పైన ఉన్న శ్రీధర్ గారు, మిగతా యాక్టర్స్ అందరూ, ఇక్కడ ప్రభావతి గారికి నేను ఫ్యాన్. సిటీ మార్లో ఒక సీక్వెన్స్ చూసినప్పుడు అనుకున్నాను ఈవిడ లేకుండా సినిమాలు చేయకూడదు అని. అలాగే కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఆవిడకి ఏం చెప్పక్కర్లేదు, చిన్న క్యారెక్టర్ చెప్పేస్తే ఇంకా ఆవిడే చేసేస్తారు, మనమే తగ్గించుకోవాలి ఇంకా ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ని. వద్దండి 2025లో ఉన్నాం, కొంచెం తగ్గుదామని. సో అంత బాగా చేసే ప్రభావతి గారికి ధన్యవాదాలు. సిరి, ప్రియా, మా డాలీ చిన్న పిల్లగా అమ్ము అని చాక్లెట్లు ఇచ్చుతూ నేను రచ్చ సినిమాలో చేపించాను. అలాంటి అమ్మాయి ఈరోజు ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేసింది, తనకు కూడా థ్యాంక్స్. అలాగే పూజ, ఈరోజు నేను బర్త్డే అని విన్నాను, హ్యాపీ బర్త్డే. ఆ క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు. కేవలం నా మీద నమ్మకంతో ఈ క్యారెక్టర్ చేశారు. ఎందుకంటే ఒక ఆడపిల్ల హీరోయిన్గా చేద్దామని ఇండస్ట్రీకి వచ్చి ఇలాంటి క్యారెక్టర్లో, అది ఒక రేప్ సీక్వెన్స్ ఇన్వాల్వ్ ఉన్న క్యారెక్టర్ చేయడం అంత చిన్న విషయం కాదు. కేవలం ట్రస్ట్తో చేసింది, అద్భుతంగా చేసింది. ఇందాక వంశీ గారు చెప్పినట్టు ఆయనకు కూడా కంఫర్ట్ ఇచ్చింది పూజ. లాంగ్ వే టు గో. నవీన్, డ్రెస్ బాగుంది, కానీ ఇక నుంచి నటన కూడా బాగుంటుంది, కొంచెం ఇంప్రూవ్ చేసుకో. అవమానించడానికి కాదు, ఎంకరేజ్ చేయడానికి చెప్పాను. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్. వంశీ గారు అందరి గురించి మాట్లాడాను అనుకుంటున్నాను. ఇక ముఖ్యంగా శంకర్ గారు, సినిమా పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మా సినిమాని నమ్మి ఈ సినిమా మేము చేస్తామని ముందుకొచ్చి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చి అద్భుతంగా డిస్ట్రిబ్యూట్ చేసి వరల్డ్ వైడ్గా 600 పైచిలుకు థియేటర్లలో రిలీజ్ చేయడానికి కారణం, నార్త్ ఇండియాలోనే 150 థియేటర్లో 160 థియేటర్లో రిలీజ్ చేశారు. అంత నమ్మకంగా నమ్మిన శంకర్ గారికి మంచి జరుగుతుంది, భవిష్యత్తులో కూడా మంచి జరగబోతుంది. తప్పకుండా నేను చేయబోయే సినిమాల్లో ఆయనతో 100% కలిసి ట్రావెల్ చేస్తాను నేను. థ్యాంక్ యూ శంకర్ గారు, ఇంత మంచి డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారు, మీరు లేకపోతే కూడా ఇది లేదు. చాలా వరకు ప్రమోషన్లో కానీ మాకు మంచి ఐడియాస్ ఇస్తూ, మేము కొంచెం వర్క్లో బిజీగా ఉన్నా కూడా సినిమాని ముందుకు తీసుకెళ్ళిన సురేష్ రెడ్డి కొవ్వూరు గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నవీన్ గారు, అలాగే సాగరన్న, ఎక్కడున్నా సరే నా సినిమా అనగానే ఈ సినిమా అద్దరిపోద్ది అంతే అని గుడ్డిగా నమ్మే మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. వీటన్నిటి తర్వాత ఇప్పుడు ఇంకొక విషయం, బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళండి. నాకేమో కొంచెం లో ప్రొఫైల్లో ఉంటాను, మీ అందరికీ తెలుసు. మనం ఎదిగామని మనమే చెప్పుకోవాలి, ఆ రోజులు పోయినాయి. మన గురించి పక్కోడు మాట్లాడే రోజులు పోయినాయి. మనం ఎదిగిన విషయం మనమే చెప్పుకోవాలి అనేవాళ్ళు. ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను ఏ స్టేజ్ మీద నేను చేసిన సినిమాల్లో నేను మాట్లాడిన మాటలు తీసుకోండి, ఎక్కడ ఏది గొప్పగా చెప్పుకోలేదు. కానీ పర్టికులర్గా ఈ సినిమా గురించి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఒక 4-5 ఏళ్ల క్రితం వరకు అసలు స్పిరిచువాలిటీ కానీ భక్తి కానీ పెద్దగా లేదు. కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తుందని నమ్ముకుంటూ వెళ్ళేవాడిని. అలాంటిది ఈ సినిమా, నేను ఇంటర్వ్యూల్లో చెప్పాను, మీతో మాట్లాడిన ఇంటరాక్షన్స్తో చెప్పాను, ఇది నేను రాయలేదు, ఆ పరమాత్మనే రాయించాడని. అది ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఇది నేను రాసిన కథ కాదు, నాకు సాధ్యమయ్యే కథ కాదు. నేను నమశివాయ అంటే మీకు తెలియదు అన్నారు, నాకు కూడా తెలియదు ఇది ఈ సినిమా స్టార్ట్ చేసేంతవరకు. సో ప్రతిదీ రీసెర్చ్ చేసి చదువుకొని తెలుసుకొని రాసి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ నంది కనిపించినప్పుడు కానీ, ఆ శివుడు కనిపించినప్పుడు కానీ, వాళ్ళు పడిన వాళ్ళ స్పెషల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ని నాకు ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, శివుడు ఏది చేసినా ఒక కారణం ఉంటుంది, శివుడు ఏది చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. నాలో స్పిరిచువాలిటీని నింపడానికే దేవుడు ఈ సినిమా నా చేతుల ద్వారా జరిగేలా చేశాడు. అందుకేనేమో మా ఊరు నుంచి ఫోన్ చేసి, నిన్నటి వరకు నువ్వు ప్రౌడ్ ఆఫ్ నంది ఫ్యామిలీ అనుకున్నావు, ఇప్పుడు ప్రౌడ్ సన్ ఆఫ్ ఓదెలా అని చెప్తున్నారు. ఈ జీవితానికి ఇంతకంటే నాకు ఏమీ అక్కర్లేదండి. ఒక పుట్టిన ఊరి ప్రజలు, పుట్టిన ఊరి ప్రేక్షకులు మనకు ఫోన్ చేసి ఇంత అప్రిషియేట్ చేయడం అనేది అద్భుతంగా భావిస్తున్నాను, అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఈ సినిమా అనేది ఇప్పటికే కాదు, ఎప్పటికీ నా మనసులో, నా హార్ట్లో ఉండిపోయే సినిమా, అద్భుతమైన సినిమా, గొప్ప సినిమా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సినిమా చేసినప్పుడు మనం పోలీస్ స్టోరీ చేస్తే 100 సినిమాలు పోలికలు ఉంటాయి, ఓ లా బేస్డ్ సినిమా చేస్తే 100 సినిమాలు ఉంటాయి, ఓ డాక్టర్ బేస్డ్ సినిమాలు చేస్తే 100 పోలికలు ఉంటాయి. పోలికలు లేకుండా సినిమా ఉంది అని నేను చెప్పను, కానీ సినిమా ఉంది మాత్రం అద్భుతంగా. మీరు చూస్తే ఎన్నో కొత్త సీక్వెన్స్లు,
సమాధి శిక్ష మాట్లాడుతున్నారు, సైకిల్ గురించి మాట్లాడుతున్నారు, తిరుపతి 5 ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, క్లైమాక్స్లో ఉన్నటువంటి అద్భుతం 20 నిమిషాలు, ఆ 20 నిమిషాల గురించి మాట్లాడుతున్నారు. దీన్ని స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఇందాక మా ప్రొడ్యూసర్ కానీ మా వాళ్ళందరూ భయపడినట్టుగా ఒక సినిమా అయితే మనకున్న ఎనర్జీతోనో శక్తితోనో ఎవరినైనా మనం ఢీకొట్టగలం. మనం ఇక్కడ ఒక సినిమా చేయడానికి రాలేదు. తప్పకుండా ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళు సినిమాలు చేయడానికి ఆశపడుతున్న వాళ్ళం కాబట్టి మీ ఎవరి గురించి కోపంగానో తప్పుగానో మాట్లాడలేము. ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీ విలువ, మీరు రాసిన వ్యూస్ని, రివ్యూస్ని అన్నిటినీ పాటిస్తూ ముందేమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. కానీ ఒకే ఒక మాట, సినిమాలో ఉన్న మంచిని మాత్రం స్ప్రెడ్ చేయండి. తప్పకుండా ఇది మీరు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇందాక ఒకటి అన్నా, నేను మాట్లాడతానని, ఈ సినిమా బడ్జెట్ మీరు రాసిన బడ్జెట్ కాదు. చాలామంది అనుకుంటున్నారు బ్రేక్ ఈవెన్ అని ఎప్పుడవుద్ది. దీనికి మీకు ఒక విషయం చెప్తున్నానండి మీడియా సుముఖంగా, ఈ సినిమా రిలీజ్కి ముందే బ్రేక్ ఈవెన్ అండి. అది మేము చేసింది కాదు, ఆ పరమాత్ముడు చేసిన విషయం. జనాల దగ్గరికి వెళ్ళకముందే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సినిమా కాబట్టి బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఈ సినిమాకు లేదు. మాకు ప్రేక్షకుల రూపంలో ఇచ్చే ప్రతి రూపాయి, వచ్చే ప్రతి రూపాయి కూడా ఆ పరమాత్ముడు మాకు ఇస్తున్నటువంటి ప్రసాదమే, మా మధు గారికి ఇస్తున్నటువంటి ప్రసాదమే. కాబట్టి ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ఫుల్ బాటలో వెళ్తుంది. దానికి ముఖ్య కారణం మీరు చూసిన వాళ్ళు చాలామంది రాశారు, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి అంటే ఓదెలా 2కి ముందు సీజీ, ఓదెలా 2 తర్వాత సీజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో నిల్చొని మాట్లాడుతున్నాను. మేము అతి తక్కువ బడ్జెట్లో 200 మంది పనిచేశారు విఎఫ్ఎక్స్ పైన, కానీ బడ్జెట్ చాలా తక్కువ ఇచ్చినా కానీ కవిత మ్యామ్, అభి గారు, వాళ్ళ ప్రసాద్ ల్యాబ్స్ టీమ్ మా అందరికీ సపోర్ట్ చేసి మీరు చూసిన ఆ విజన్ని, ఆ విజువల్స్ని స్క్రీన్ పైన చూడగలిగారు. ఇంత బడ్జెట్లో ఇది సాధ్యం అయిందంటే కేవలం ప్రసాద్ ల్యాబ్ వల్ల. నా ఫస్ట్ సినిమా నుంచి అన్ని ఇక్కడే చేశాను, ఇప్పుడు ఇది కూడా ఇక్కడే చేశాను. వాళ్ళే కారణం. వాళ్ళందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రకాష్, వెంకీ, ప్రదీప్, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా, అలాగే థండర్ స్టూడియోస్ బుజ్జి, ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాలి వాళ్ళందరికీ థ్యాంక్స్. చాలా కష్టపడ్డారు. 1 సంవత్సర కాలంలో మీరు చూసినటువంటి ఆ శివుడిని కావచ్చు, నందిని కావచ్చు, ఆ నాగపామును కావచ్చు, వీటన్నిటిని క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. మాకున్న వనరులతో ఎక్కడైనా 1% మీకు ఏమన్నా అనిపించి ఉండొచ్చు, కానీ ఇంత తక్కువ బడ్జెట్లో ఇది అచీవ్ చేయడం అనేది ఇంతకుముందు జరగలేదు, ఇక ముందు కూడా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. అంత ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళు మా కథను అర్థం చేసుకొని. కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. క్లిక్, ప్రశాంత్ అండ్ పృథ్వీ, వీళ్ళందరూ కూడా అందరి పేర్లు నాకు గుర్తులేవు, బట్ మీ టీం అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ సినిమా విజువల్స్గా ఇంత బాగా వచ్చిందంటే మీరందరే కారణం. మాతో పాటు మీ అందరికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, సినిమా చూడని వాళ్ళు థియేటర్కి వెళ్ళి తప్పకుండా ఈ సినిమా చూస్తారని, ఆ శివ దర్శనాన్ని మీరు దర్శించుకొని ధన్యులు అవుతారని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మాట షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీతో. సో దెర్ ఈస్ ఎ ప్లేస్ కాల్డ్ యాగంటి. సో చిన్నప్పుడు మమ్మల్ని ట్రిప్కి తీసుకెళ్లారు. అందులో ఒక నంది ఉంటుంది. సో బ్రహ్మం గారు చరిత్రలో రాశారంట. సో ఆ నంది ఒక కాజ్ కోసం రంకేసి బయటకు వస్తుంది, మన అందరినీ కాపాడుతుంది అని. సో ఎవ్రీ ఇయర్ అది పెరుగుతూ ఉంటుంది. సో అది ఎప్పుడు జరుగుతుంది అన్నది మాకు తెలియదు, అది జరిగేదాకా మనం ఉంటామా లేదా మాకు తెలీదు. కానీ ఈ సినిమా ద్వారా అది మీరు మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు అది గుర్తొచ్చింది చిన్నప్పుడు వెళ్ళి చూసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సంపత్ నంది గారిని, వశిష్ఠ గారిని, మధు గారిని, అశోక్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా హ్యావ్ యువర్ సీట్స్ అండి. థ్యాంక్ యూ. జస్ట్ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్. కొత్త ఆర్టిస్టులు కానీ, పెద్ద ఆర్టిస్ట్ కానీ, సీనియర్ ఆర్టిస్ట్ కానీ, ప్రతి ఒక్కళ్ళకి, అండ్ నేను చిన్న క్యారెక్టర్లు చేసుకుంటే వచ్చాను. ఒక యాక్టర్కి ఒక క్లోజప్ పడటమే గొప్ప విషయం అండి. ఇది నాకు క్లోజప్ కావాలని కోరుకుంటారు. బట్ ఈ సినిమాలో, మన సినిమాలో ఉన్న అంత కొత్త యాక్టర్స్కి అంత క్లోజప్, అన్ని డైలాగులు, లెంతీ డైలాగులు పెట్టి వాళ్ళ కెరియర్కి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు కదా. దిస్ ఇస్ సంథింగ్ అమేజింగ్. I felt I should applaud this. Thank you.